brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర ఈ ఉదయం సహాయక చర్యలకు ఆటంకం కలిగిన విషయం మనం ఉదయం నుంచి కూడా చూస్తూనే ఉన్నాం. విద్యుత్ సరఫరా దశలో పూర్తిగా నిలిచిపోయింది. కానీ ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే పవర్ సప్లైని పునరుద్ధరించారు అధికారులు. దీంతో రెస్క్యూ ఆపరేషన్స్ ఊపందుకున్నాయి. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మనం చూస్తున్నాం. ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర పనులు ఊపందుకున్న వార్త ఇది. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని నాగర్ కర్నూలు కలెక్టర్ సంతోష్ టీవీ9 తో చెప్పారు. విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించినట్లుగా తెలియజేశారు. నిజంగా ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే లోపల కళ్ళు పొడుచుకుని చూసినా కూడా కనిపించినంత చిమ్మ చీకటి ఉన్న నేపథ్యంలో రెస్క్యూ ఆపరేషన్ ఎంత చేసినప్పటికీ కూడా ఫలితం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఇలాంటి తరుణంలో విద్యుత్ పునరుద్ధరించడంతో కాస్త రెస్క్యూ టీం లోపలికి వెళ్లగలుగుతోంది. అక్కడ పనులు వేగవంతం కాబోతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, సింగరేణి టీమ్స్ అన్ని కూడా శ్రమిస్తున్నాయని మనం ఇందా నుంచి కూడా న్యూస్ లో చూస్తున్నాం. ప్రమాద స్థలిలో మట్టి, బురద నీరు అధికంగా ఉన్నాయని చెబుతున్నారు అధికారులు. అయితే రెస్క్యూ టీమ్స్ లోపలికి వెళ్లడానికి ఈ నేపథ్యంలోనే పూర్తిగా ఆటంకాలు ఎదురయ్యాయి. భారీ మోటార్ల ద్వారా నీటిని బయటకు పంపిస్తున్నట్లుగా కలెక్టర్ తెలియజేశారు. ప్రమాదంలో చిక్కుకున్న వారి కనెక్టివిటీ కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వాడుతున్నామని చెప్పారు కలెక్టర్. ఒక్కసారి మనం టన్నెల్ దగ్గరికి వెళదాం. టన్నెల్ దగ్గర మా ప్రతినిధి వాసు తాజా సమాచారంతో సిద్ధంగా ఉన్నారు. వాసు, విద్యుత్ ని మళ్ళీ పునరుద్ధరించిన తర్వాత రెస్క్యూ ఆపరేషన్స్ వేగవంతం అయ్యాయని అనుకోవచ్చు. అలాగే లోపల ఉన్న బురదని, నీటిని బయటకు తీయడం ఎంతవరకు వచ్చింది? కొద్దిసేపటి క్రితమే విద్యుత్ ఒక్కసారిగా మొత్తం అన్ని కూడా ఇక్కడ ఉన్న భారీ స్థాయిలో తీసుకొచ్చిన జనరేటర్ల ద్వారా విద్యుత్ పునరీకరణ అయితే జరిగింది. ప్రస్తుతానికి మరికొద్ది సేపట్లో మరొక టీము, ఇటు ఎన్డీఆర్ఎఫ్ టీము సిద్ధమైంది. ఇప్పుడు చూపిస్తున్నాను. ఇదే ఈ లోకో ట్రైన్ లో ఇక్కడ నుంచి ఎన్డీఆర్ఎఫ్ వెళ్లేందుకు సిబ్బంది వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. వాళ్ళందరూ కూడా శిక్షణ ఇస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో మరికొద్ది సేపట్లో వీళ్ళు ఇక్కడ నుంచి లోపలికి వెళ్లే పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు ఉదయం నుంచి కూడా పూర్తి స్థాయిలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, ఎస్డీఎఫ్ సిబ్బంది కావచ్చు, సింగరేణి రెస్క్యూ టీము, అలాగే ఆర్మీ రెస్క్యూ టీము వాళ్ళందరూ కూడా ఉదయం నుంచి తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఒక పక్క టన్నెల్ లోపలికి ఇప్పటికే 2 times లోపలికి వెళ్ళి వచ్చిన నేపథ్యంలో అక్కడ బాగా బురద, నీరు, అలాగే మట్టి ఒకసారిగా కుంగుతుండటంతో వాళ్ళందరూ మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చారు. అక్కడ ఉన్న పరిస్థితులన్నింటినీ కూడా ఇక్కడున్న అధికారులకు వివరించారు. మరి కొద్దిసేపటి క్రితమే ఇటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు ఇద్దరు కూడా వచ్చి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం వాళ్ళు కూడా టన్నెల్ ప్రాంతంలోనే ఉన్నారు. సో ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది లోపలికి వెళ్తున్నారు. కొన్ని థింగ్స్ అంటే కొన్ని మెటీరియల్ అన్ని కూడా తీసుకెళ్లారు. కావాల్సింటే అక్కడున్న మట్టిని తీసి మళ్ళీ పైకి పంపింగ్ చేసేందుకు కన్వెంటర్ బెల్ట్ తో పాటు ఇక్కడ చైన్ సిస్టమ్ ఒకటి ఏర్పాటు చేశారు. వెంటనే ఈ 2 లోకో పైలట్లు అంటే ఒక వెహికల్ ముందు వెళ్తూ ఉంటుంది, దానికి ఏమన్నా ఇబ్బంది జరిగితే మళ్ళీ ఇంకో వెహికల్ వెళ్లేలాగా కూడా ఏర్పాటు చేశారు. ఈ ట్రైన్ సిస్టమ్ ని పూర్తి స్థాయిలో అంటే ఇక్కడ కత్తి మీద సాములాగా రెండు అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదేంటంటే ఇప్పుడు లోపల ఇది ఎగ్జిట్ ఎంట్రీ ఒకటే ఉంది. సో లోపలికి ఇప్పుడు వాళ్ళు వెళ్ళి మళ్ళీ సురక్షితంగా రావాలి. ఎందుకంటే లోపల పూర్తి స్థాయిలో అది కుంగిపోతూ ఉంది. అంటే ఎక్కువ శాతం నీరు ఉండటంతో పూర్తి స్థాయిలో ఆ నీరు ఒక్కసారి ఊపికి కిందకు వస్తుంటే మట్టి తీసే కొద్దీ నీరు జారుతుంది. సో ఈ నేపథ్యంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా రంగంలోకి తీసుకున్నారు. సో ఈ నేపథ్యంలో అసలు లోపల మట్టి ఎంత మ్యాటర్ వేసింది, వాటర్ ఏ లెవెల్లో ఉందన్న కొలలో ఎంక్వైరీ చేశారు. దానికి సంబంధించి 1000 ఫీట్ల మధ్య అంటే ఎక్కువ విస్తరించి ఉంది. 100 ఫీట్ల వరకు దాని డెన్సిటీ కలిగి ఉందని కూడా ఇక్కడ ఉన్న అధికారులు చెప్తున్న పరిస్థితి అవుతుంది. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు లోపలికి వెళ్ళి బయటకు తిరిగి రావడం కూడా అంత సేపు. ఎందుకంటే లోపలికి వెళ్ళిన ఎవరైతే రెస్క్యూ టీం ఉందో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళు బయటకి తీసుకురావాలి, అలాగే లోపల ఉన్న వాళ్ళని కాపాడాలి. ఈ రెండు ప్రధాన టాస్క్ ఇప్పుడు రెస్క్యూ టీం మీద. సో మనం ఒకసారి టన్నులు చూసుకోవచ్చు. ఇప్పటికే ఎయిర్ ఫ్లోయర్ ని ఉదయం నుంచి పునరుద్ధరించారు. సో లోపల ఒకవేళ వాళ్ళు ఉన్నా సరే వాళ్ళకి సంబంధించి ఎయిర్ ఫ్లోయర్ ని పునరుద్ధరించిన పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మరోపక్క ఇప్పుడు దీనికి సంబంధించి ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ టన్నెల్ దగ్గర నుంచి 14 కిలోమీటర్ల లోపల ఇన్సిడెంట్ జరిగింది. సో 14 కిలోమీటర్ల లోపల జరిగిన నేపథ్యంలో ఇక్కడ నుంచి దాన్ని అంచనా వేసి పై నుంచి డ్రోన్ పంపించే ప్రయత్నం చేస్తారు. డ్రోన్ పంపించడం ద్వారా ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో దాని ఉపరితల భాగం ఏ విధంగా ఉంది అన్న కోణంలో అధికారులు కూడా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకేసారి ఇప్పుడు వాటర్ ప్లస్ మట్టి 2 బురదగా మారి వచ్చిన నేపథ్యంలో సో ఇక్కడ ఎవరైతే వెళ్తారో రెస్క్యూ టీంలు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలుగుతుంది. పై నుంచి కూడా పూర్తి స్థాయిలో డ్రోన్ కూడా నిఘా పెట్టి అసలు ఎక్కడ ఏ విధంగా ఉంది, పైన సిచ్యువేషన్ ఏంటి, పైన వాటర్ కంటెంట్ ఇంకా ఉందా, ఇంకా కిందకి కుంగిపోయే అవకాశం ఉందని కొలను మొత్తం చూస్తున్నాం. మరో పక్క ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ గా చూస్తున్నాం ఇవే కాంక్రీట్ రింగ్స్, ఈ రింగ్స్ మొత్తం కూడా కూలిపోవడం ద్వారానే ఇప్పుడు ఈ రింగ్స్ దాదాపు
100 రింగ్స్ కూలిపోయినట్టుగా అధికారులు చెప్తున్నారు. సో ఇట్లా రింగ్స్ బయటికి తీసుకురావాలి. ఆ రింగ్స్ అవతల ఎవరైతే 8 మంది కార్మికులు ఉన్నారో, 2 ఇంజనీర్లు ఉన్నారా 8 వాళ్ళందరూ కూడా బయటికి తీసుకురావాల్సిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి అధికారులు ఒక ప్రణాళిక సిద్ధం చేశారు మ్యాప్ కి సంబంధించి. సో లోపలికి ఏ విధంగా వెళ్ళాలి, మళ్ళీ మట్టిని ఏ విధంగా తీయాలి, ఒకవేళ నీళ్లు ఎక్కువ వస్తే ఏ విధంగా దాన్ని పంపిణీ చేయాలన్న కోణంలో భారీ స్థాయిలో మోటార్లు కూడా తీసుకొచ్చిన పరిస్థితి నెలకొంది. మొత్తానికైతే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. కానీ సిచ్యువేషన్ చూస్తుంటే మాత్రం ఎందుకో బురద నీరు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రెస్క్యూ ఆపరేషన్ పూర్తిగా ఆటంకం ఏర్పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. స్టూడియో రైట్, థ్యాంక్ యూ వాసు.